తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే 2 పర్యాయాలు పాలించిన కేసీఆర్ ఈసారి కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలు ప్రక్రియలో దూసుకెళ్తుంది. అలాంటి ఈ తరుణంలో పార్లమెంట్ ఎలక్షన్స్ టైం కూడా దగ్గర పడుతుంది. దీంతో రాజకీయాల్లో మార్పులు చేర్పులు విపరీతంగా జరుగుతున్నాయి. చాలామంది నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంపింగ్ అవుతున్నారు. అయితే కొంతమంది నేతలకు ఇది అలవాటే అయినా బీఆర్ఎస్కి ప్రధాన పిల్లర్గా ఉన్నటువంటి హరీష్ రావు కూడా పార్టీ నుంచి జంప్ అవ్వబోతున్నారని కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి ఇవ్వకపోతే తప్పకుండా పార్టీ మారుతారని తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ కీలక నేత బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. ఈయన హరీష్ రావుకి దగ్గరి సన్నిహితుడు. ఈ విధంగా హరీష్ వర్గానికి చెందినటువంటి ఇంకొంతమంది నేతలు కూడా బీజేపీతో కాంగ్రెస్తో టచ్లో ఉన్నారట. ఇక త్వరలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి హరీష్ రావు కూడా బీఆర్ఎస్ నుంచి జంప్ అవుతున్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే ఖమ్మంలో కాంగ్రెస్ కూడా బలంగా ఉన్న నేపథ్యంలో నామాను కూడా బీజేపీలో చేర్చుకొని అక్కడ పోటీలో నిలబెట్టాలని బీజేపీ ప్లానింగ్ చేస్తుంది. దీంతో హరీష్ రావు లాంటి కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలోకి లాగేందుకు సకల ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తుంది. ఇదే తరుణంలో రాజగోపాల్ రెడ్డి ఈ కామెంట్స్ చేయడంతో హాట్ టాపిక్గా మారాయి.